మార్కు సువార్త 16వ అధ్యాయము 4వ వచనములో చూస్తే ఆ రాయి ఎంతో పెద్దది. ఏ రాయి అంటే యేసువారి సమాధి పైనున్న రాయి. యేసు ప్రభువారిని సమాధిలో పెట్టారు. అది ఒక కొండను తొలిచి లోపల సమాధిగా ఉంచబడింది. ఒక ధనవంతుడు ఆ సమాధిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన చనిపోయిన తరువాత నా సమాధి అక్కడ ఉండాలని పెట్టుకున్నాడు. ఆ సమాధిలో యేసు ప్రభువారిని పెట్టించాడు. ఆ సమాధి పైన ఒక బండ ఉంచబడింది, రాయి. ఆ రాయి ఎంతో పెద్దది. ఆ రాతికి ముద్ర వేశారు, రోమన్ ప్రభుత్వం యొక్క ముద్ర. ఇంకెవరూ దాన్ని ముట్టుకోకూడదు, ఆ రాయి తీయకూడదు. ఆ ముద్ర దగ్గర సైతాను వచ్చి యేసు ప్రభు లేవకూడదని వాడు చూస్తున్నాడు. ఈయన సమాధిలోనే ఉండాలనేటట్లుగా వాడు పనులన్నీ అమాయక పనులు, మూర్ఖపు పనులు, సైతాను పనులు. ఆడి జ్ఞాని కాదు, మూర్ఖుడు అన్నమాట. యేసయ్య సమాధిలో నుంచి లేవకూడదు. అనేక దురాత్మలు వచ్చి ఉన్నాయి, అనేక దయ్యాలు వచ్చి ఉంటాయి. వాటి ఉద్దేశం ఏంటంటే యేసు లేవకూడదు. పోలీసు వారు కత్తులు పట్టుకొని, బళ్ళెములు పట్టుకొని సమాధి చుట్టూ కాపలా కాస్తున్నారు. యేసునాథుడు చెప్పింది ఏమిటంటే, నేను సిలువ వేయబడతాను, సిలువలో చనిపోతాను, సమాధి చేయబడతాను, 3వ దినమందు తిరిగి లేస్తాను అని యేసునాథుడు చెప్పారు. ఇప్పుడు చెప్పండి, 3వ రోజున లేస్తారా లేవరా? మరి లేవాలంటే బండ ఉంది, బండకి ముద్ర ఉంది, సైతానున్నాడు, దురాత్మలుండి ఉంటాయి, దెయ్యాలుండి ఉంటాయి. ఆ యొక్క చుట్టూ పోలీసు వారు కాపలాగా ఉన్నారు, వారంతా ఆయుధాలు పట్టుకొని ఉన్నారు. ఇన్ని ఆటంకాలు ఉన్నాయి. కాబట్టి యేసు వారు లేస్తారా లేవరా? చెప్పండి, లేస్తారు. ఎందుకంటే ఆయన మాట తప్పని వారు గనుక. మనిషి అయితే మాట తప్పుతాడు, దేవుడైతే మాట తప్పరు. ఆయన మాట చెప్పిన ప్రకారంగానే ఆదివారము తెల్లవారుచున్న సమయములో సమాధిలో ఉండే యేసునాథుడు సూటిగా లేచెను. యేసు సూర్యుని వలె విజయ విజయ విజయం 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 చేతులు పైకెత్తు. విజయం విజయం విజయం. యేసు లేచారా లేవలేదా? ఎలా లేచారు? సూటిగా లేచారట. సూటిగా లేచెను యేసు సూర్యుని వలె. అంటే అంత పెద్ద బండున్నా గాని, బండకు ముద్రున్నా గాని, అలాగే పోలీసు వారు కాపలా ఉన్నా గాని, సాతాను దెయ్యాలున్నా కానీ, ఎన్నెన్ని ఏమున్నా కానీ యేసు సమాధిలో నుంచి తిరిగి లేచినటువంటి వాస్తవాన్ని గమనించాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఈ రోజు మీలో కూడా కొంతమంది సమాధి అయిపోయినట్లు, మిమ్మల్ని చూచిన మీ బంధువులు, మిమ్మల్ని చూచినటువంటి మీ స్నేహితులు, వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళ జీవితం అయిపోయింది, వీళ్ళ కుటుంబం అంత అయిపోయింది, వీళ్ళెందుకు పనికి రారు, వీళ్ళ వల్ల ఏమీ కాదు అని అనుకుంటూ ఉంటారు కొందరు బంధువులు, స్నేహితులు. చూస్తా వీళ్ళ జీవితము సమాధి అయిపోయింది అనుకోవచ్చు కానీ, ఎందుకంటే సమాధి అయిపోయి పెద్ద బండలేగా వారి బ్రతుకలా కనబడవచ్చు కానీ, సమాధిలో నుంచి లేచినటువంటి యేసునాథుడు నిన్ను కూడా లేపగలిగిన శక్తిమంతుడు. అట్టి దేవునికి మహిమ కలుగును గాక.
అయితే ప్రభునందు ప్రియులారా, సమాధి మీద ఉండే బండ అది తొలగిపోయింది, కానీ శిష్యులైన వారిలో, ఆ రోజుల్లో ఉన్న వారిలో అంతకంటే పెద్ద రాళ్ళు ఉన్నాయి. మత్తయి వ్రాసిన సువార్త 27వ అధ్యాయము 66వ వచనము నుంచి, మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడయ్యుండునప్పుడు 3 దినములైన తరువాత నేను లేచిదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కొంతమంది పరిసయ్యులు, అలాగే మరి కొంతమంది ప్రధాన యాజకులు రోమా గవర్నర్ వద్దకు వచ్చి చెబుతున్నారేమని, యేసునాథుడు బ్రతికుండగా 3వ దినము లేస్తానన్నారు. ఒకవేళ ఆయన శిష్యులు వచ్చి సమాధిలో నుంచి ఆయన దేహాన్ని ఎత్తుకుపోతారేమో, అప్పుడు జనాల్లో ఇంకా అలజడి వస్తుంది. ఆ సమాధిని భద్రము చేయమని వాళ్ళు అడుగుతున్నారు. ఆయన చెప్పిన మాటలు మాకు జ్ఞాపకానికి ఉన్నాయి అన్నారు. యేసునాథుడు చెప్పిన మాటలు వీరికి జ్ఞాపకానికి ఉన్నాయి, కానీ శిష్యులకు జ్ఞాపకానికి లేవు. ఆలోచించండి. యేసు వారి శిష్యులు ఆ రోజుల్లో ఉండే సంఘానికి జ్ఞాపకానికి లేవు అంటే వారికి నిర్లక్ష్యం ఎక్కువైంది. చర్చికి వచ్చే వాళ్ళు నిర్లక్ష్యం ఉంటే ఆ వేళ ఏ ప్రసంగము చేశారో ఆ ప్రసంగము గుర్తుండదు. నేను ఎప్పుడో మాట అంటాను, మూవీకి వెళ్ళొచ్చిన వాళ్ళు స్టోరీ చెబుతారు, కానీ చర్చికి వెళ్ళొచ్చిన వాళ్ళు వాక్యం చెప్పలేరు. కారణం ఏమిటంటే నిర్లక్ష్యం. మందిరానికి వెళ్ళి నిర్లక్ష్యంగా ఉండడం, చెప్పిన మాట వినకపోవటం. ఇంట్లో పిల్లలే మనము చెబుతుంటే కొన్ని మాటలు వినకుండా నిర్లక్ష్యం చేస్తారు. చదువుకోరా, ఎగ్జామ్స్ వస్తున్నాయి, చదువుకోరా. 8 నెలలు ఉందంటే నేను చదవనంటాడు. 5 నెలలే ఉందిరా, 5 నెలలు ఉందిలే కాబట్టి పర్లేదంటాడు. ఒరే 2 నెలల్లో పరీక్షలు రా, అప్పటికి నిర్లక్ష్యమే. వచ్చే వారం పరీక్షలు అనగా ఈ వారం మొదలెడతాడు చదువు. ఈ వారం మొదలుపెట్టి మ్యాథ్స్ తీస్తాడో, మ్యాథ్స్ కాదనుకుంటాడో, సైన్స్ తీస్తాడో, అది కాదనుకుంటాడో, ఇంగ్లీష్ తీస్తాడో, అది కాదనుకుంటాడో, సోషల్ స్టడీస్ అంటాడో, అది కాదనుకుంటాడో, హిందీ తీస్తాడో, హిందీ ముక్క అర్థం కాదో, అది తీయాలో ఇది తీయాలో అర్థం కాక టెన్షన్ పడిపోతాడు. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి పెన్ను పట్టుకుంటాడు, కానీ ఇల్లా వణికిపోతే పెన్ను. కారణం ఏంటి? నీకు అప్పుడు చెబితే విన్నావా? నిర్లక్ష్యాన్ని బట్టి ఈ రోజు ఎంత పరిస్థితో శిష్యుల్లో ఉన్నది ఏమిటంటే, ఆ రోజుల్లో అక్కడ ఉన్నటువంటి వారిలో కనిపించింది ఏమిటంటే నిర్లక్ష్యం కనిపించింది. యేసునాథుడు ముందుగా చెప్పిన మాటలు వాళ్ళకి గుర్తున్నాయి, కానీ వీళ్ళకి గుర్తు లేవు. అంటే వీళ్ళల్లో ఏముందంటే నిర్లక్ష్యము. ఈవేళ నిర్లక్ష్యం జీవితాలు ఎంత నాశనం చేస్తుందో. ఈవేళ చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలకి ఈ మొబైల్ ఒకటి చాలు, ఈ మొబైల్ పట్టుకొని చదువునే నిర్లక్ష్యం చేస్తున్నారు, ఉపాధి నిర్లక్ష్యం చేస్తున్నారు. అలాగే కొంతమంది పురుషులు వారికి వచ్చిన డబ్బుని మద్యపానీయము త్రాగుతూ పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ తాగే సొమ్ము పిల్లలకి పెడితే వాళ్ళు డాక్టర్స్ అవుతారు, ఇంజనీర్లు అవుతారు, ఆఫీసర్లు అవుతారు. కూలి పని చేసుకునే వాళ్ళ పిల్లలే ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు. నీవు మద్యపానీయ షాపు దగ్గర పెట్టే డబ్బే నీ పిల్లలకి ఫీజు కడితే ఎంత గొప్పవాళ్ళు అవుతారో. అనేక మంది నిర్లక్ష్యం. ఇంట్లో ఉండే తల్లికి నిర్లక్ష్యం, పిల్లల ఎడల నిర్లక్ష్యం. ఆమె ఎప్పుడు టీవీ దగ్గర కూర్చుని ఏదేదో చూస్తదే, జీవితాన్ని గురించి అర్థం కావట్లేదు. నిర్లక్ష్యం. పిల్లలు ఏం చేస్తున్నారో అర్థం చేసుకోదు. నిర్లక్ష్యం. ప్రభునందు ప్రియులారా, ఆ రాయి ఎంతో పెద్దది. ఆ సమాధి మీద ఉన్న రాయి లేక పెద్ద రాయి ఏమిటంటే అనేక జీవితాల్లో నిర్లక్ష్యం అనే రాయి. నీవే నీ జీవితంలో నిర్లక్ష్యంగా ఉన్నావేమో. వాక్యము ఎడల నిర్లక్ష్యం, ప్రార్థన ఎడల నిర్లక్ష్యం, దేవుని ఎడల నిర్లక్ష్యం. దేవుని విషయములో ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండకండి. నిర్లక్ష్యం నిన్ను నాశనము చేస్తుంది.
నిర్లక్ష్యం అనబడే రాయి నీ జీవితాన్ని పాడు చేస్తుంది, నీ పిల్లల్ని పాడు చేస్తుంది, నీ భవిష్యత్తు పాడు చేస్తుంది. నిర్లక్ష్యం వద్దు. ప్రభునందు ప్రియులారా, నిర్లక్ష్యం అనబడేటువంటి రాయి ఆనాటి కాల శిష్యుల్లో కనిపించింది, స్త్రీలలో కనిపించింది, సంఘములో కనిపించింది, ఈరోజు కూడా కనబడుతుంది. మార్కు సువార్త 16వ అధ్యాయము మొదటి 3 వచనములు చూస్తే, విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమేయు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములను కొనిరి. వారు ఆదివారమున పెందలకాడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని గమనించే మాట ఏమిటంటే, ఈ వచనములో చూస్తే సమాధి ద్వారము నుండి మన కొరకు ఈ రాయి ఎవడు పొర్లించునని ఒకరితోనొకడు చెప్పుకొని చుండిరి. సమాధి మీద ఉండే రాయి దొర్లించబడింది. అయితే ఏమనుకోవాలి, యేసునాథుడు ఏం చెప్పారు? 3వ దినమున లేస్తానన్నారు. కాబట్టి ఈ రాయి తీయబట్టం చూడగానే ఏం చెయ్యాలి? యేసు లేచారు అని వారు కరిగించాలి, సంతోషముతో గంతులేయాలి. యేసు లేచేనని రూఢియాయేను సమాధి ఖాళీయాయేను. యేసు లేచేనని రూఢియాయేను సమాధి ఖాళీయాయేను. యూదా రాజసింహం తిరిగి లేచెను, చేతులు పైకెత్తు. మృతిని గెలిచి లేచెను. యూదా రాజసింహం యేసు ప్రభువే మృతిని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను. గమనించే మాట ఏమిటంటే, రాయి తీయబడింది చూడగానే ఏది గుర్తుకు రావాలి? యేసు లేస్తానన్నారు, లేచారనుకోవాలి. కానీ ఇంకా వారు అవిశ్వాసములోనే ఉన్నారు. స్త్రీలకు అవిశ్వాసం. లూకా సువార్త 24వ అధ్యాయం 10-11 వచనాలు. ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరనగా మగ్దలేనే మరియు యోహాన్నయు యోకాబు తల్లి అయిన మరియయు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను. వెర్రి మాటలుగా శిష్యుల దగ్గర స్త్రీలు వెళ్ళి, యేసు లేచారు, ఖాళీ సమాధి చూచాము, లేచారు, మేము వస్తుండగా చూచాము, యేసు మాతో మాట్లాడారు అని చెబుతుంటే శిష్యులు గట వెర్రి మాటలుగా కనిపించాయట. వీరు వారి మాటలు నమ్మలేదు. అంటే వారికి ఉన్నది ఏమిటంటే అవిశ్వాసం. స్త్రీలకు అవిశ్వాసము. రెండోది ఏమిటంటే శిష్యులకు అవిశ్వాసం. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనములో, తరువాత తోమాను చూచి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాపి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అవిశ్వాసివి కాక విశ్వాసి అయి ఉండుమనెను. బోలో యేసు మహారాజుకో. నీవెలాగుండొద్దు? అవిశ్వాసిగా ఉండొద్దు. సమాధి మీద ఉండే రాయి చాలా పెద్దది, కానీ అంతకంటే పెద్ద రాయిలు ఏమిటంటే అవిశ్వాసం అనే రాయి. ఈ రోజున అనేక మంది అవిశ్వాసాన్ని బట్టి దేవుని కార్యాలు చూడలేకపోతున్నారు. మార్కు సువార్త 16వ అధ్యాయము 12-13 వచనాల్లో వ్రాయబడిన మాటలు. ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచి వెళ్ళుచుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయెను. వారు వెళ్లి తక్కిన వారికి ఆ సంగతి తెలియచేసిరి గాని వారు వీరి మాటలైనను నమ్మకపోయిరి. గమనించే మాట ఏమిటంటే, ఆ రోజుల్లో యేసు లేచారని చెప్పినా కానీ నమ్మలేని పరిస్థితుల్లో.
అంటే ఉన్నది ఏమిటంటే అవిశ్వాసం. అందుకని మార్కు సువార్తలో 16వ అధ్యాయం 14వ వచనములో పిమ్మట 11 మంది శిష్యులు భోజనమును కూర్చుండినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. ఏం చేస్తున్నారు? వారి అపనమ్మికను బట్టి, హృదయ కాఠిన్యాన్ని బట్టి గద్దిస్తున్నారు యేసు ప్రభువారు. అంటే ఎవరైతే అవిశ్వాసంగా ఉంటారో వారిని దేవుడు గద్దిస్తారు. ఎంతకాలం అవిశ్వాసంగా ఉంటావు? ఎంతకాలం ఆ రాయి నీ మీద ఉంటుంది? నీకు కళ్ళు ఇచ్చిన దేవుడు కదా, నీకు చెవులు ఇచ్చిన దేవుడు కదా. మీ అమ్మగారిని అడుగు, మీ నాన్నగారిని అడుగు, నా కళ్ళు ఎవరిచ్చారో, చేతులు ఎవరిచ్చారో, కాళ్ళు ఎవరిచ్చారో అని అడుగు. మనుషులు ఇవ్వలేరు, దేవుడు ఉన్నట్టు అర్థమవుతుంది కదా. ఈ భూమిని మనిషి చేయలేడు, దేవుడు ఉన్నట్టు అర్థమవుతుంది కదా. ఆకాశాన్ని మనిషి చేయలేడు, దేవుడు ఉన్నట్టు అర్థమవుతుంది కదా. సూర్యుడిని మనిషి చేయలేడు, దేవుడు ఉన్నట్టు అర్థమవుతుంది కదా. చాలా మంది ఏమిటంటే దేవుడు లేరు. బల్బు కనిపెట్టినటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ ట్రైన్లో వెళుతున్నాడట. ఓ రోజున ట్రైన్లో బైబిల్ చదువుతున్నాడట. థామస్ ఆల్వా ఎడిసన్ సైంటిస్ట్, పక్కనకో సైంటిస్ట్ కూర్చున్నాడు. ఈయన బైబిల్ చదువుతుంటే ఆ సైంటిస్ట్ వచ్చి, బైబిల్ ఏంటి, దేవుడు ఏంటి, ఏడున్నారు దేవుడు? ఈ సైన్స్ యుగములో కూడా దేవుడు అంటావు, నీవు అజ్ఞానివా? దేవుడు లేరు, ఏం లేదు అని చెప్పేసి అని ఆయన రైల్వే స్టేషన్ వచ్చింది, దిగారు ఇద్దరు. ఆయన సైంటిస్ట్ కార్డు తీసి ఈయనకి ఇచ్చాడు, విజిటింగ్ కార్డు. నా దగ్గరికి రా, దేవుడు ఎక్కడున్నారు? నేను సైంటిస్ట్ని, నేను గొప్పోడిని, దేవుడు లేరు అంటాడు. ఆయన కార్డు ఇచ్చిన తర్వాత ఆయన కూడా తీసి కార్డు ఇచ్చాడట. ఆ కార్డు మీద థామస్ ఆల్వా ఎడిసన్ అని చెప్పేసి అని ఉంది. సైంటిస్ట్, ప్రపంచంలోని పెద్ద సైంటిస్ట్. సార్ మీరా? థామస్ ఆల్వా ఎడిసన్ మీరా? సార్ మిమ్మల్ని కలుసుకోవాలని, మీతో మాట్లాడాలని చాలా కాలంగా అనుకున్నాను. ఈవేళ ట్రైన్లో మీరు దొరికారు సార్. మీరు ఎవరు అనుకుని నేను ఏదేదో మాట్లాడేశాను సార్. నేనేదో గొప్ప అనుకున్నాను, కానీ మీరు ఇంత గొప్ప సైంటిస్ట్, నాకు టైం ఇవ్వండి సార్, మీ దగ్గరికి వచ్చి నేను మాట్లాడతాను అన్నాడట. ఆయన పలానా రోజు రమ్మని చెప్పాడట. వచ్చాడు, తలుపు తెరిచాడట. లోపలన్నీ చాలా లైట్లు, పరికరాలన్నీ ఉన్నాయట. సార్ ఇవన్నీ ఎక్కడవి? ఈ సామానులన్నీ, ఈ పరికరాలన్నీ ఎక్కడవి అని అడిగాడట. ఏమి లేదు, నేను డోర్ తెరిచాను, వాటికి అయ్యే వచ్చేసాయి అన్నాడట థామస్ ఆల్వా ఎడిసన్. జోక్ చేయకండి సార్, ఎక్కడేవి అన్నాడు. ఏమి లేదు, తలుపు తెరిచాను, వాటికి అవే వచ్చేసాయి అన్నాడు. వాటికి అయ్యే ఎలా వస్తాయి సార్? మీరు పెట్టకుండా ఎలా వస్తాయి సార్? ఎవరో ఒకరు పెట్టకుండా ఎలా వస్తాయి సార్? మరి నువ్వేం మాట్లాడుతున్నావు? దేవుడు లేరు, ఏమి లేదన్నావు. ఈ గదిలో అట్లకి అయ్యొచ్చాయంటే నమ్మట్లేదు నువ్వు. మరి భూమి, ఆకాశం, సూర్యుడు, నక్షత్రాలు వాటికి అవి ఎలా వచ్చేస్తాయ్యా? దేవుడు లేకుండా ఎలా వస్తాయ్యా? ఏమి చెప్పావు ట్రైన్లో? నాకు దేవుడు లేరని చెప్పావు నువ్వు. మీలో అమ్మాయిలు, అబ్బాయిలు, కాలేజీ స్టూడెంట్స్, మీ కాలేజీలో కొంతమంది ఉంటారు దేవుడు లేరు, పెద్ద ఫ్యాషన్ అన్నమాట వాళ్ళకి. థామస్ ఆల్వా ఎడిసన్ లాంటి వాళ్ళే ప్రపంచంలో మేధావులు, సైంటిస్టులు దేవుడు ఉన్నారు అని నమ్మి దేవుని ఆరాధించారో, మోకాళ్ళుని ప్రార్థించారో. ఏళ్ళేంటి చెప్పేది కబుర్లో? వాళ్ళు సైంటిస్టులే దేవుని నమ్మారు. చంద్రమండలం పైకి వెళ్ళి వచ్చిన వాళ్ళు దేవుని నమ్మారు. గమనించే మాట ఏమిటంటే, అవిశ్వాసముగా ఉన్న వారిని యేసునాథుడు గద్దించారు. అవిశ్వాసం అనేది ఒక రాయి. మీలో ఎవరిలోనైనా కానీ అవిశ్వాసం అనే రాయి మీలో ఉంటే అది చాలా పెద్ద రాయి. ఆ రాయిని తీసేసుకో, విశ్వాసిగా ఉండు. కొంతమంది ఏమనుకుంటారయ్యా, దేవుని నమ్మితే దేవుడు కార్యాలు చేస్తారు. దేవుడు చేస్తారా అంటావేంటి? దేవునికి ఏం చేత కాదు? ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి, దేవుడు జరిగింపజేస్తారు.
అవిశ్వాసం అనబడేటువంటి రాయిని గురించి గమనించాలి. ప్రభునందు ప్రియులారా, 24వ అధ్యాయము లూకా సువార్త 11వ వచనములో చూస్తే, అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన మూడో రాయి పేరేమిటంటే వెర్రితనం అనే రాయి. వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలు లేక వెర్రి వాళ్ళు అంటే ఇంక వీళ్ళకి ఏం తెలియదు. యేసు లేచారయ్యా అని చెబితే వారి మాటలట వీరికి వెర్రి మాటలు లేక అనిపించాయట. ఈ వెర్రితనం అనే రాయి ఎంతో పెద్ద రాయి. ఈ రోజు కొంతమందిలో ఆ రాయి ఉంది, వెర్రితనం. అంటే ముందున్న వాళ్ళని వీళ్ళకేం తెలియదు అనుకుంటారు, వీళ్ళకే తెలిసినట్టు. కొంతమందికి అర్థం కాక ఏదేదో మాట్లాడతారు, వాడికి రుచి తెలియదు. అడవి శృంగారములు హంసలెరుగును గాని, మా అమ్మగారు నాకు 2వ తరగతిలో నేర్పించిన పాటలు ఏదో పాట. చింతకాయలు కొరికే కాకులే మెరుగు, మంచి నీళ్ళ రుచి మచ్చ మెరుగును గాని. మంచినీళ్ళ రుచి చేపలకి తెలుసు, బురద నీరు త్రాగే కప్పాలే మెరుగు. కప్పలకేం తెలుసు మంచినీళ్ళ రుచి? నానా రుచులు తిన్నా నాలుకెరుగును గాని, అడ్డా తిడ్డము తిరిగే గంటేకేం తెలుసు? గంటికి తెలుసా? నాలుగు తెలుసా? నాలుకకు తెలుసు రుచి. అలాగే ఈవేళ దేవుని రుచి ఏమిటో నీకు తెలుసు గనుక ముందున్న వాళ్ళు నిన్ను ఒక వెర్రి వాని వలె వెర్రితనం లేక నిన్ను చూస్తున్నారు. కానీ నీవు సత్యాన్ని నమ్మావు, నీవు నిజాన్ని నమ్మావు. వీరి మాటలు వారికి వెర్రి మాటలు లెక్క కనిపించాయి. ఈవేళ యేసయ్యను గురించి చెబుతుంటే వీళ్ళు వెర్రి వాళ్ళు, వీళ్ళకి ఏం తెలీదు. ప్రభునందు ప్రియులారా, ఒక రాయి పేరేమిటంటే నిర్లక్ష్యం అనే రాయి, మరో రాయి అవిశ్వాసం అనబడే రాయి, మరో రాయి వెర్రితనం అనే రాయి, మరో రాయి ఏమిటంటే యోహాను సువార్త 20:19 వచనములు. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి యూదులకు భయపడి, గమనించే మాట ఏమిటంటే ఆ రోజుల్లో యూదులకు భయపడి తలుపులు వేసుకున్నారు. యేసు వారి మధ్యకు వచ్చారు. వారికి ఉన్న పెద్ద రాయి ఏమిటంటే భయం అనే రాయి. ఏమైపోతామో మేము యేసు ప్రభు నమ్మితే వాళ్ళు ఏమంటారో, యూదులు ఏమంటారో, మమ్మల్ని ఏమైనా చేస్తారేమో భయం. వినాలి ప్రియులారా, ఈవేళ భయం అనే రాయి చాలా పెద్ద రాయి. ఈవేళ ప్రపంచంలో సర్వే చేస్తే ఎక్కువ మంది మరణాలు భయమును బట్టి మనుషులు చనిపోతున్నట్లు, భయమును బట్టి గుండె ఆగిపోతున్నట్లు, భయమును బట్టి లోపల ఆర్గన్స్ పని చేయకపోయి. అందుకని డాక్టర్లు భయపడకు. చాలామంది జీవితాల్లో భయం, నా బ్రతుకు ఎట్లా, కుటుంబం ఎట్లా, భయం భయం భయం. నేను మాట అంటాను, ప్రభు దగ్గరికి రాకముందు నీకు భయం ఉండాలి తప్ప వచ్చిన తర్వాత ప్రభువా మీ దగ్గరికి వచ్చాను, నాకేం భయం లేదు, నన్ను క్షమించండి, మీరు నన్ను ఎలా నడిపించాలో నడిపించండి, జ్ఞానాన్ని దయచేయండి, ఆలోచన దయచేయండి, నేను ఇంకా భయపడను. మీ నాన్న చనిపోయాడు ఇంట్లో, భయం. ఎలాగా? భర్త చనిపోయాడు, భయం. పిల్లల చదువులు ఎట్లా, ఆడ పెళ్ళిళ్ళు ఎట్లా, భయం. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరా. నీ జీవితంలో భయమవుతూ యేసయ్య దగ్గరికి వచ్చావు, భయం అనే రాయి ఉంది. ఉండాలా తీసేయాలా? మీలో ఏ భయం ఉన్నా నీ భయాన్ని చూడొద్దు, యేసు వైపు చూడు. భయం అనే రాయి నీలో నుంచి పోవాలి. బోలో యేసు మహారాజుకు. ఇంకొక రాయి అంధత్వం. లూకా సువార్త 24:13-17 వరకు. యేసు వారితో ఉన్నారు కానీ వారు గుర్తుపట్టలేదు. అంధత్వం అనే రాయి. నీ దగ్గర యేసయ్య ఉంటున్నా నువ్వు యేసయ్యను గుర్తుపట్టకపోవడమే నీలో ఉండే రాయి. ఆ రాయి ఎంతో పెద్దది, ఆ రాయి పోవాలి. మీలో ఏ రాళ్ళు ఉన్నాయో మీరు ఆ రాళ్ళు ఏరేసుకోండి, ఆ బండ తీసేయండి, యేసు వైపు చూడండి.
యేసు రక్తముతో మీ హృదయాన్ని కడుక్కోండి. సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచారు ప్రభు. ఆ యేసయ్య వైపు చూడండి. ఈ మాటలు దేవుడు మీలో పదిలపరచి బలపరచి మేఘమెక్కించునుగాక. దేవుడు మిమ్మను దీవించుగాక.